వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. గతంలో అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోనూ మరియు ఆర్ఆర్బి పరీక్షలలో అడిగినటువంటి చాలా ఇంపార్టెంట్ అయిన జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మీకు ఇక్కడ వివరిస్తున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు గనక చూసినట్లయితే మీరు చాలా వాల్యుబుల్ అయినటువంటి ప్రశ్న మరియు జవాబులను తెలుసుకుంటారు. దాదాపుగా నేను ఇక్కడ వివరించేటువంటి అన్ని ప్రశ్నలు ఎగ్జామ్స్కి వచ్చే అవకాశాలు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్? సో దీని యొక్క ఆన్సర్ వాట్, రైట్? సో పవర్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏది అని అడిగినప్పుడు వాట్. ముందుగా మీకు ఎస్ఐ యూనిట్ అంటే అర్థం ఏంటంటే, ఎస్ఐ యూనిట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్. ఈ ప్రశ్న కూడా కొన్ని సందర్భాలలో అడుగుతూ ఉంటారు. వాట్ ఈజ్ ఎస్ఐ యూనిట్? ఫుల్ ఫామ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని అర్థము. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న, ఇన్ విచ్ టైప్ ఆఫ్ మోషన్ డస్ అన్ ఆబ్జెక్ట్ మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్? సో దీని యొక్క అర్థం ఏమిటంటే, ఏదైనా ఒక వస్తువు ఇలా ముందుకి వెనక్కి కదలడాన్ని ఏ మోషన్ అని అంటారు? సో దీనికి ఆన్సర్ ఆసిలేటరీ మోషన్. దీని యొక్క ఆన్సర్ ఆసిలేటరీ మోషన్. ఇన్ విచ్ టైప్ ఆఫ్ మోషన్ డస్ అన్ ఆబ్జెక్ట్ మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే వెనక్కి ముందు కదలడాన్ని ఆసిలేటరీ మోషన్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, విచ్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ అక్యూర్ ఇన్ ఎలక్ట్రిక్ ఫ్యాన్? సో ఈ యొక్క అర్థం ఏమిటంటే, ఫ్యాను ఏ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది అని. జనరల్గా మనం ఇండ్లలో ఉపయోగించేటువంటి ఫ్యాను. సో ఆ ఫ్యాను ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. ఎలాగంటే, ఫ్యాను తిరగడానికి మనం ఎలక్ట్రికల్ కరెంటుని అప్లై చేస్తాము. సో ఎలక్ట్రికల్ కరెంటు ఫ్యాన్కి అప్లై చేసినప్పుడు ఫ్యాన్ అనేది తిరుగుతుంది. తిరగడం అనేది మెకానికల్ ఎనర్జీ. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. తద్వారా మనకు చల్లటి గాలి వస్తుంది. సో ఈ ప్రశ్నకు ఆన్సర్, సో ప్రశ్న ఏమిటంటే, విచ్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ అక్యూర్ ఇన్ ఎలక్ట్రికల్ ఫ్యాన్ అంటే ఆన్సర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ ఏ లైట్ ఇన్ వ్యాక్యూమ్? ఇది వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. సో స్పేస్లో అంటే శూన్యంలో లైట్ యొక్క కాంతి యొక్క వేగం అన్నప్పుడు 3 × 10⁸ మీటర్/సెకండ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, శూన్యంలో కాంతి వేగం ఎంత అన్నప్పుడు 3 × 10⁸ మీటర్/సెకండ్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? మైకెల్ ఫారడే. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సో ప్రశ్న ఏమిటంటే, హూ డిస్కవర్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్? సో మైకెల్ ఫారడే. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ని తెలుసుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మైకెల్ ఫారడే. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ డీసీ కరెంట్? చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. సో డీసీ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏంటంటే 0. ఎందుకంటే డీసీ కరెంట్ అనేది ఎప్పుడు కూడా ఇటు స్ట్రైట్ లైన్లో ఉంటుంది. కాబట్టి ఇందులో ఫ్రీక్వెన్సీ అనేది 0. మరి
ఏసీ కరెంట్లో ఈ విధంగా ఉంటుంది కాబట్టి, అంటే హై లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కానీ డీసీ కరెంట్లో ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు కాబట్టి దానికి ఆన్సర్ 0. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ కెన్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ వర్చువల్ ఇమేజ్? సో కోన్కేవ్ మిర్రర్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. ఓకే, దర్పణాలకు సంబంధించినటువంటి లెసన్స్లో ఈ ప్రశ్న, విచ్ టైప్ ఆఫ్ మిర్రర్ కెన్ ఫార్మ్ బోత్ రియల్ అండ్ వర్చువల్? సో దీనికి ఆన్సర్ కోన్కేవ్ మిర్రర్. నిజమైన మరియు ఊహాజనితమైనటువంటి ఇమేజ్ల్ని ఏ దర్పణాలు అన్నప్పుడు కోన్కేవ్ మిర్రర్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, ద యూనిట్ ఆఫ్ కెపాసిటెన్సీ. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ఫారడ్. కెపాసిటెన్సీ యొక్క యూనిట్ అంటే ఫారడ్. సో మరొక రకంగా కూడా ఈ ప్రశ్నను అడుగుతారు. కెపాసిటర్స్ను ఏ యూనిట్లో మెజర్ చేస్తారు అన్నప్పుడు ఫారడ్ అనే యూనిట్లో కెపాసిటెన్స్ని మెజర్ చేస్తారు. ప్రశ్నను ఇంకో రకంగా కూడా అడుగుతూ ఉంటారు. ఫారడ్ అనేది దేనికి యూనిట్ అన్నప్పుడు కెపాసిటెన్స్, లేదా ఫారడ్ అనే యూనిట్ దేనిని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు అని అడుగుతారు, కెపాసిటెన్స్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్? వెరీ ఇంపార్టెంట్ అయినది పొటెన్షియల్ డిఫరెన్స్ యొక్క సో యూనిట్ వోల్ట్ అన్నట్టు. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏ పొటెన్షియల్ డిఫరెంట్ అంటే వోల్ట్. ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు. పొటెన్షియల్ డిఫరెన్స్ను ఏ యూనిట్తో మెజర్ చేస్తారు, కొలుస్తారు అంటే వోల్టేజీ. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. మరొక ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏ ప్రెజర్? వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏ ప్రెజర్ అంటే పాస్కల్. రైట్, చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏ ప్రెజర్? ప్రెజర్ యొక్క యూనిట్ పాస్కల్. ఈ ప్రశ్నను మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు. పాస్కల్ అనే యూనిట్తో దేనిని మెజర్ చేస్తారు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ ప్రెజర్. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ ఇవి. రైట్, ప్రెజర్ని పాస్కల్ అనే SI యూనిట్తో మెజర్ చేస్తారు. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, హూ డిస్కవర్డ్ ది ఎలక్ట్రాన్ను తెలుసుకున్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ జేజే థామ్సన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న జవాబులు ఇవి. హూ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ను తెలుసుకున్నది ఎవరంటే జేజే థామ్సన్. దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, ఒక ఆటంలో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఉంటాయి. ఆ తర్వాత ఆ న్యూక్లియస్ చుట్టూ ఇట్లా ఆర్బిట్స్ ఉంటాయి. ఆ ఆర్బిట్ల్లో ఎలక్ట్రాన్స్ అనేటివి తిరుగుతూ ఉంటాయి. వాటిని తెలుసుకున్న శాస్త్రవేత్త జేజే థామ్సన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ ఛార్జ్? కులూంబ్. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న. వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఏ ఎలక్ట్రిక్ ఛార్జ్? కులూంబ్. ఓకే, ఇందాక మీకు వివరించిన విధంగా ఒక అణువులో, ఆటంలో పాజిటివ్ ఛార్జీ, నెగిటివ్ ఛార్జ్ అనేటివి ఉంటాయి. అంటే న్యూక్లియస్లో ఉండేటువంటి ఈ యొక్క ప్రోటాన్స్కు పాజిటివ్ ఛార్జీ, న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్న ఆర్బిటల్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్కు నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఆ ఛార్జ్ని ఏ యూనిట్తో మెజర్ చేస్తారు అని అడిగినప్పుడు కులూంబ్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇది, గుర్తుపెట్టుకోండి. కులూంబ్ అనేటువంటి SI యూనిట్ను దేనిని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు అని అడిగినప్పుడు ఎలక్ట్రిక్ ఛార్జ్ని మెజర్ చేయడానికి కులూంబ్ అనేటువంటి SI యూనిట్ని ఉపయోగిస్తారు. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ లక్స్ లూమినెన్స్? చాలా ఇంపార్టెంట్. రైట్,
సో ఇది కాంతికి సంబంధించినటువంటి ప్రశ్న. సో విచ్ ఫిజికల్ క్వాంటిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ లక్స్, రైట్, లూమినెన్స్. చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. ఓకే, సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ కైండ్ ఆఫ్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మైక్రోవేవ్స్. సో మన ఇళ్లల్లో ఉన్నటువంటి మైక్రో ఓవెన్ ఇన్స్ట్రుమెంటు అంటే ఆహార పదార్థాలను వేడి చేసుకోవడం కొరకు ఉపయోగించేటువంటి మైక్రో ఓవెన్ ఇన్స్ట్రుమెంటు. సో అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ మీద వర్క్ అవుతుంది అన్నప్పుడు అందులో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఉంటాయి. ఆ వేవ్స్ అన్నీ కూడా మైక్రో వేవ్స్ అన్నట్టు. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. వాట్ కైండ్ ఆఫ్ వేవ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మైక్రో ఓవెన్ అంటే మైక్రో ఓవెన్లో మైక్రో వేవ్స్ అనేటివి ఉంటాయి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ ద ఇనర్షియా అన్నప్పుడు అసలు ఇనర్షియా అంటే జడత్వము, తెలుగులో దీనిని జడత్వము అని అంటారు. సో ఇనర్షియా అంటే ది టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ టు రెస్ట్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏ మోషన్, దీనిని ఇనర్షియా అంటారు. దీనికి మీకు ఒక చక్కటి ఎగ్జాంపుల్ వివరిస్తాను, గుర్తుపెట్టుకోండి. మనం తిరుగుతూ ఉన్న ఫ్యాన్ని మనం కరెంటు కనుక స్విచ్ ఆఫ్ చేస్తే ఆఫ్ చేసిన వెంబడే ఫ్యాన్ అనేది ఆగిపోదు. ఎలక్ట్రికల్ స్విచ్ని ఆఫ్ చేసినా కానీ కొంత టైం వరకు ఫ్యాన్ అనేది కదులుతూ ఉంటుంది. దానిని ఇనర్షియా అని అంటారు. మరొక చక్కటి ఎగ్జాంపుల్, మనం బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు మనము వెనకకి ముందుకి తూలుతాము. దీనినే ఇనర్షియా అని అంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, నోట్ చేసుకోండి. సో మరొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్న ఏమిటంటే ఏ సింపుల్ మెషిన్ ఈజ్ యూజ్డ్ టు లిఫ్ట్ హెవీ లోడ్. సో చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. బరువులను ఎత్తడానికి ఉపయోగించేటువంటి మెషిన్ ఏదంటే పుల్లి. చాలా ఇంపార్టెంట్. సో ఇది పరిశ్రమలలో అంటే ఫ్యాక్టరీలలో పెద్ద వస్తువులను పైకెత్తడానికి ఉపయోగించేటువంటి, అంటే ఏదైనా కొన్ని వస్తువులను కంటైనర్లోకి లోడ్ చేసేటప్పుడు ఆ వస్తువుల్ని లిఫ్ట్ చేయాలి కదా, అక్కడ ఉపయోగించేది పుల్లి, రైట్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, నోట్ చేసుకోండి. సో వాట్ ఈజ్ ద సౌండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆడిబుల్ హ్యూమన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మనిషి యొక్క వినికిడి ఫ్రీక్వెన్సీ ఏది అని అడుగుతారు. చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నను అడిగారు. దానికి ఆన్సర్ 20 Hz to 20 kHz, రైట్. సో 20 Hz to 20 kHz అనొచ్చు, లేదా 20,000 Hz అని కూడా అనవచ్చును. 20 Hz to 20,000 Hz ఈ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ కలిగి ఉన్న ధ్వనులను మాత్రమే మనము వినగలము. సో ఈ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీ కన్నా తక్కువగా, అంటే 20 కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ధ్వనులను మనం వినలేము. అలాగే 20,000 రైట్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉన్నటువంటి ధ్వనులను కూడా మనము శబ్దాలను వినలేము. ఓకే, సో మనం వినలేని శబ్దాలను గబ్బిలాలు, కుక్కలు వింటాయి. ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. వాట్ ఈజ్ ద సౌండ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆడిబుల్ టు హ్యూమన్ అని అన్నప్పుడు 20 Hz to 20,000 Hz లేదా 20 kHz. సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈజ్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ఎర్త్, రైట్. వాట్ ఈస్ ద ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ఎర్త్? సో 11.2 km/s. మనం ఉపయోగించేటువంటి శాటిలైట్స్ వాతావరణ కక్షను దాటి స్పేస్లోకి వెళ్ళాలి, రైట్. అటువంటప్పుడు ఆ రాకెట్స్ యొక్క స్పీడ్ అనేది 11.2 km/s అయినప్పుడు మాత్రమే ఈ
భూ ఆకర్షణ కక్షను దాటి వెళ్ళగలవు. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, నోట్ చేసుకోండి. వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ ఆన్ ఎర్త్ అన్నప్పుడు 11.2 కిలోమీటర్ పర్ సెకండ్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. రైట్, వాట్ టైప్ మ్యాగ్నిఫైయింగ్ అంటే మనం భూత అద్దము అంటాం కదా. సో అంటే చిన్న వస్తువులను పెద్దదిగా చూడడానికి ఉపయోగించేటువంటి లెన్స్ ఏది అన్నప్పుడు కాన్వెక్స్ లెన్స్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, జవాబులు ఇవి, నోట్ చేసుకోండి. ఓకే, సో వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అని ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ కాన్వెక్స్ లెన్స్. రైట్, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో ఉపయోగించేది కాన్వెక్స్ లెన్స్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ ది లిఫ్ట్ ఆఫ్ ఎన్ ఎయిర్ప్లేన్ వింగ్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. బెర్నౌలిస్ ప్రిన్సిపల్. ఫ్లైట్లు అనేటివి పైకి ఎగరడానికి ఏ ప్రిన్సిపల్స్ ఆధారంగా అవి వర్క్ అవుతాయి అని అడిగినప్పుడు బెర్నౌలిస్ ప్రిన్సిపల్. సో విచ్ ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్స్ ద లిఫ్ట్ ఆఫ్ ఎన్ ఏరోప్లేన్ వింగ్స్ అంటే ఏరోప్లేన్స్ వింగ్స్ ద్వారా పైకి ఎగిరేటువంటి సిద్ధాంతం లేదా నియమం దేని ప్రకారంగా అన్నప్పుడు బెర్నౌలిస్ ప్రిన్సిపల్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ ఏ మార్స్ గ్యాస్. సో మీథేన్. మార్స్ అనే ప్లానెట్ మీద ఏ గ్యాస్ ఎక్కువ ఉంటుంది? మీథేన్. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, నోట్ చేసుకోండి. విచ్ గ్యాస్ ఈజ్ నోన్ యాజ్ ద మార్స్ అన్నప్పుడు మీథేన్. అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ యాసిడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ కార్ బ్యాటరీస్. కార్ బ్యాటరీస్లో ఉపయోగించేటువంటి యాసిడ్ ఏది అన్నప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సల్ఫ్యూరిక్ యాసిడ్ను కార్ బ్యాటరీలో ఉపయోగిస్తారు. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, ది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ కార్బన్ ఈజ్ డైమండ్. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. స్వచ్ఛమైనటువంటి కార్బన్ ఏది అన్నప్పుడు డైమండ్. ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ కార్బన్ అన్నప్పుడు దానికి ఆన్సర్ డైమండ్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈజ్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఏ లైమ్ వాటర్. రైట్, సో CaOH2. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సున్నపు నీరు యొక్క రసాయనిక నామం ఏమిటి అని తెలుగులో అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్ CaOH2. వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, విచ్ కెమికల్ ఎలిమెంట్ ఈజ్ లిక్విడ్ నాన్ మెటల్ అట్ రూమ్ టెంపరేచర్. రైట్, వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే, విచ్ కెమికల్ మెటల్స్ ఈజ్ ఏ లిక్విడ్ నాన్ మెటల్ అట్ ఏ రూమ్ టెంపరేచర్. సో నాన్ మెటల్ అయినటువంటి ఏ మెటలు రూమ్ టెంపరేచర్లో లిక్విడ్గా ఉంటుంది? అది బ్రోమైన్. నోట్ చేసుకోండి, ఇది బ్రోమైన్. ఆన్సరు బ్రోమైన్. అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈజ్ ద pH వాల్యూ ఆఫ్ ఏ ప్యూర్ వాటర్. 7. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. రైట్, వాట్ ఈజ్ ద pH వాల్యూ ఆఫ్ ఏ ప్యూర్ వాటర్. ప్యూర్ వాటర్ యొక్క pH వాల్యూ ఎంత అని చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. దానికి ఆన్సర్ 7. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లెమన్. సిట్రిక్ యాసిడ్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. విచ్ యాసిడ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లెమన్. సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ అనేది నిమ్మకాయలలో ఉంటుంది. అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, ది రస్టింగ్ ఆఫ్ ఏ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ టైప్ ఆఫ్ ఏ రియాక్షన్. ఆక్సిడేషన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఇది. సో మనం
బయట గనక ఇనుప వస్తువులను ఉంచినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ ఇనుప వస్తువు త్రుప్పుపట్టడం అనేది జరుగుతుంది. ఆ చర్యని ఏమంటాము అంటే ఆక్సైడేషన్, రైట్. సో తేమ, ఆక్సిజన్ ఇవన్నీ కలిపి ఇనుము అనేది రస్ట్ పడుతుంది, త్రుప్పుపడుతుంది. ఆ చర్యనే ఆక్సైడేషన్ అని అంటారు. ప్రశ్న, రస్టింగ్ ఆఫ్ ఏ ఐరన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్? ఆన్సర్, ఆక్సిడేషన్. సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ కెమికల్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ disinfecting water? So chlorine. So which chemical commonly used for disinfecting water? So వాటర్ని ఇన్ఫెక్ట్ చేయనటువంటిది ఏది అన్నప్పుడు క్లోరిన్. యాక్చువల్గా క్లోరిన్ని నీటి శుద్ధి చేయడం కొరకు ఉపయోగిస్తారు. ప్రశ్నను మరొక రకంగా కూడా అడగచ్చును. నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగించేటువంటి రసాయనం ఏదన్నప్పుడు క్లోరిన్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, సో విచ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ టూత్ పేస్ట్ టు ప్రివెంట్ క్యావిటీ? వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. సో మన దంతాల యొక్క పరిరక్షణ కొరకు క్యావిటీని తగ్గించడానికి, అంటే క్యావిటీ రాకుండా చూడడానికి ఉపయోగించేటువంటి ఏది అన్నప్పుడు ఫ్లోరైడ్ కాంపౌండ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. సో విచ్ కాంపౌండ్ ఈజ్ యూజ్డ్ టు టూత్ పేస్ట్ ఇన్ ప్రివెంట్ క్యావిటీ? ఫ్లోరైడ్ కాంపౌండ్. మనం ఉపయోగించేటువంటి టూత్ పేస్ట్లో ఫ్లోరైడ్ అనే కాంపౌండ్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే దంతాలు పరిరక్షణ కొరకు. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే నేమ్ ది గ్యాస్ యూజ్డ్ ఫర్ ఆర్టిఫిషియల్ ripening of a fruits? Ethylene, right. Name the gas of a artificial ripening of a fruits. Ethylene. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పండ్లు పక్వత రావడం కొరకు మనం కృత్రిమంగా ఉపయోగించేది ఏంటంటే ఈథిలిన్. సో మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఏ బేకింగ్ సోడా? వెరీ ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. బేకింగ్ సోడా యొక్క రసాయనిక నామం ఏది అని అడుగుతారు. దానికి ఆన్సర్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ అనేది దేనికి రసాయన నామం అని అడిగినప్పుడు బేకింగ్ సోడా. ఓకే. సో ఈ ప్రశ్న మరొక రకంగా అడుగుతారు. సోడియం కార్బోనేట్ యొక్క ఫార్ములా అన్నప్పుడు NaHCO3. NaHCO3. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్నలు ఇవి, రైట్. మనం ఇళ్ళలో ఉపయోగించేటువంటి వంట సోడా యొక్క రసాయనిక నామం అన్నప్పుడు సోడియం బైకార్బోనేట్. ఓకే. సో మరొక ప్రశ్న ఏమిటంటే విచ్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ కింగ్ ఆఫ్ ఏ కెమికల్? సల్ఫ్యూరిక్ యాసిడ్. చాలా ఎగ్జామ్లలో ఈ ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. సో విచ్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ కింగ్ ఆఫ్ ఏ కెమికల్ అన్నప్పుడు సల్ఫ్యూరిక్ యాసిడ్. దీనికి ఆన్సర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. మరొక ఇంపార్టెంట్ ఏమిటంటే విచ్ మెటల్ ఈజ్ ఏ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బాక్సైట్? రైట్. సో విచ్ మెటల్ ఈజ్ ఏ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బాక్సైట్ ఓర్? అల్యూమినియం. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సో గనుల్లో నుంచి తీసినటువంటి బాక్సైట్తో అల్యూమినియంను తయారు చేస్తారు. ప్రశ్నను మరో రకంగా అడుగుతూ ఉంటారు. అల్యూమినియం యొక్క రా మెటీరియల్ ఏది అని అడుగుతాడు. అంటే అల్యూమినియం తయారు చేయడానికి కావలసినటువంటి ముడి సరుకు అన్నప్పుడు బాక్సైటు. ఓకే. ప్రశ్న ఇంకొక రకంగా అడుగుతారు. బాక్సైట్తో ఏ వస్తువుని దేనిని తయారు చేస్తారంటే అల్యూమినియం. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ గ్యాస్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్? మన భూమి వాతావరణంలో ఉన్నటువంటి
ఎక్కువ వాయువు ఏది లేదా ఎక్కువ ఉన్న వాయువు ఏది అన్నప్పుడు నైట్రోజన్. నైట్రోజన్ అనేది భూ వాతావరణంలో ఉన్నటువంటి గాలిలో ఎక్కువ నైట్రోజన్ శాతము ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ ఏ సోడియం క్లోరైడ్. సో సోడియం క్లోరైడ్ యొక్క సాధారణ పేరు ఏంటి అని అడిగినప్పుడు సాల్ట్. మనం ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తాం కదా ఆ సాల్ట్, లేదా మరో రకంగా కూడా అడుగుతూ ఉంటారు. టేబుల్ సాల్ట్ యొక్క రసాయన నామం ఏది అన్నప్పుడు దానికి ఆన్సర్ సోడియం క్లోరైడు. టేబుల్ సాల్ట్ అన్నా లేదా కామన్ సాల్ట్ అన్నా ఒకటే, రైట్. సో మరొక ఇంపార్టెంట్ అయిన ఆన్సర్ వాట్ ఈస్ ద మెయిన్ గ్యాస్ ఫౌండ్ ఇన్ ఎల్పిజి? బ్యూటేన్. సో మనం వంట వండుకోవడానికి ఉపయోగించేటువంటి ఎల్పిజి ఉంది కదా, సో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, అందులో ఉన్నటువంటిది ఏది అన్నప్పుడు బ్యూటేన్. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద మెయిన్ గ్యాస్ ఫౌండ్ ఇన్ ఎల్పిజి అన్నప్పుడు బ్యూటేన్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఎలిమెంట్ ఈజ్ ఏ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఫోటోసింథసిస్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏదన్నప్పుడు మెగ్నీషియం, పార్ట్ ఆఫ్ ద chlorophyll, right? Which element is a necessary for photosynthesis? Magnesium, part of a chlorophyll. Chlorophyll అంటే ఏంటి? యాక్చువల్లీ మొక్కలన్నీ కూడా గ్రీన్గా పచ్చగా కనపడడానికి క్లోరోఫిల్ అనేటువంటి పిగ్మెంటు కారణం. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఏ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యొక్క రసాయనిక నామం ఏమిటి అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. చాలా ఇంపార్టెంట్, కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్. సో వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఏ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే మనం కన్స్ట్రక్షన్లో గోడలను నిర్మించడానికి, పార్టీషన్లు నిర్మించడానికి వాడతారు. అలాగే బొమ్మలను తయారు చేయడానికి కూడా ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగిస్తారు. సో వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అన్నప్పుడు కాల్షియం సల్ఫేటు హెమిహైడ్రేట్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏ పీవీసీ? సో పీవీసీ అనేటివి మనకు ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి కదా, వాటిలో పీవీసీ ఫుల్ ఫామ్ ఏమిటి? సో పాలివినల్ క్లోరైడ్. పాలివినల్ క్లోరైడ్. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏ పీవీసీ? చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న, చాలా ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. పీవీసీ యొక్క ఫుల్ ఫామ్ అంటే పాలివినల్ క్లోరైడ్. దీని యొక్క ఆన్సర్ పాలివినల్ క్లోరైడ్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఏ హెరిడిటీ? జెనీ. వారసత్వం యొక్క యూనిట్ అన్నప్పుడు దానికి ఆన్సర్ జెనీ. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సో జెనీ అనేది హెరిడిటీకి యూనిట్. సో వాట్ ఈజ్ యూనిట్ ఆఫ్ ఏ హెరిడిటీ అంటే జెనీ. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న విచ్ ఆర్గాన్ ప్యూరిఫై బ్లడ్ ఇన్ హ్యూమన్ బాడీ? రక్తాన్ని శుభ్రపరిచేటువంటి అవయవము ఏది అన్నప్పుడు కిడ్నీ. మన శరీరంలో కిడ్నీ అనేది రక్తాన్ని ఫిల్టర్ చేసి శుద్ధి చేసి పంపిస్తుంది. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ ఈజ్ ద లార్జెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ? చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మన శరీరంలో పెద్ద ఎముక ఏది అని అడుగుతారు. ఓకే, ఫీమర్. ఫీమర్ అనేది ఇది థై బోన్ అని కూడా అంటారు. తొడ భాగంలో ఉన్నటువంటి ఎముక మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ఎముకల కన్నా కూడా పెద్దది. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. సో విచ్ విటమిన్స్ ఈజ్ ఏ హెల్ప్ఫుల్ ఫర్ బ్లడ్ క్లాటింగ్? వెరీ ఇంపార్టెంట్. సో విటమిన్ కే. విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్
సో విచ్ విటమిన్స్ హెల్ప్ఫుల్ టు బ్లడ్ క్లాటింగ్కు హెల్ప్గా ఉండేటువంటి విటమిన్ కే విటమిన్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ డిసీజ్ ఈజ్ ఏ కాస్డ్ బై డెఫిషియన్సీ ఆఫ్ ఏ విటమిన్ డి. రికెట్స్ విటమిన్ డి లోపం వలన వచ్చేటువంటి జబ్బులు ఏది అన్నప్పుడు రికెట్స్. సో విటమిన్ డి లోపం అయితే కాల్షియం అనేది ఎముకలు గ్రహించలేవు, ఎముకలు పెలుసుబారిపోతాయి, అలాగే కండరాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి విటమిన్ డి అనేది మనకు చాలా అవసరము. రోజువారీ కొంత సమయము ఎండలో గడపాలి. మనకు సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అనేది లభిస్తుంది. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రశ్న. అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అబ్జర్వ్స్ వాటర్ అండ్ మినరల్స్. రూట్స్ మొక్కల్లో ఉండేటువంటి భాగాలు ఏ భాగము మినరల్స్ వాటర్ని గ్రహిస్తాయంటే రూట్స్, చెట్టు వేర్లు. అలాగే మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న నేమ్ ది స్మాలెస్ట్ బోన్ ఇన్ హ్యూమన్ బాడీ. శరీరంలో ఉన్నటువంటి అతి చిన్న ఎముక ఏది అన్నప్పుడు స్టేప్స్ ఇది చెవి భాగంలో ఉంటుంది. ఇందాక మీకు వివరించిన మానవ శరీరంలో ఉన్న అతి పెద్ద ఎముక ఏది, బోన్ పెద్ద లార్జెస్ట్ బోన్ అన్నప్పుడు ఫీమర్ తొడ భాగంలో ఉండేది. అలాగే స్మాలెస్ట్ బోన్ అన్నప్పుడు స్టేప్స్ చెవిలో ఉండేటువంటి ఎముక, చాలా చిన్న ఎముక. ఓకే, మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది ప్రాసెస్ ఆఫ్ ఏ రిలీజింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ ఈజ్ ఏ కాల్డ్ రెస్పిరేషన్, రైట్. ది ప్రాసెస్ ఆఫ్ ఏ రిలీజింగ్ ఎనర్జీ ఫ్రమ్ ఫుడ్ ఈజ్ ఏ కాల్డ్ రెస్పిరేషన్. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ది గ్రీన్ పిగ్మెంట్ ఇన్ ప్లాంట్ ఈజ్ ఏ కాల్డ్ క్లోరోఫిల్. మొక్కలన్నీ కూడా పచ్చగా కనపడడానికి కారణమైనటువంటి పిగ్మెంట్ ఏది అని ఎగ్జామ్లో అడుగుతారు. దానికి ఆన్సర్ క్లోరోఫిల్. నోట్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏమిటంటే ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ అన్నప్పుడు దానికి ఆన్సర్ లివర్. మన శరీరంలో అతి పెద్ద అయినటువంటి ఆర్గాన్ ఏది లేదా గ్రంథి ఏది అన్నప్పుడు లివర్, రైట్. ది లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బాడీ అన్నప్పుడు ఆన్సర్ లివర్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వివరించినటువంటి అన్ని ప్రశ్న జవాబులు చాలా ఇంపార్టెంట్ అయినవి. మీకు వీలైనప్పుడల్లా ఈ వీడియోని చూసి ఈ యొక్క సైన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని నేర్చుకోండి. కొత్తగా చూస్తున్న వారు మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి లైక్స్ ఇచ్చి డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ డెవలప్మెంట్ కొరకు మీ వంతు కృషి చేయాలని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇతరులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ for watching this video. Thank you very much.